ఒక రోడ్లు బాగాలేదు, దీని మీద ఒక స్టోరీ వేయండి, ఓ వీడియో నేను చేసిన, చూసేటటువంటి వాళ్ళ సంఖ్య 5,000 10,000 ఉంటే గొప్ప. లేకపోతే మంచినీళ్ళు రావట్లేదు, దీని మీద చేస్తే పెద్దగా ఉండదు. ప్రజలకు కావాల్సింది న్యూస్లో ఎంటర్టైన్మెంట్ ఒకటి, న్యూస్లో క్రైమ్, సస్పెన్స్, సెక్స్ మరొకటి. అంటే ప్రజలని మనం పేపర్ చూడగానే ఫస్ట్ అందులో గొడవల గురించినో క్రైమ్ గురించినో చూస్తాం. ఇది సహజ సిద్ధమైన మనస్తత్వం. ఆంధ్రప్రదేశ్లో 10,000 కోట్లతో పరిశ్రమ, ఎవ్వడు చదవడు. ఆంధ్రప్రదేశ్లో పోర్టు అభివృద్ధి, ఎవ్వడు చదవడు. ఫిషింగ్ హార్బర్ల అభివృద్ధి, ఎవడో చదవడు. ఆ గొట్టంగా ఏదో చెప్పాడులే, మన కళ్ళు ఎదురుగుండా జరిగిపోతాయి. మన కళ్ళు ఎదురుగుండా 5,000 నడిచినాయి, మనం దాన్ని మాట్లాడతామా? మన కళ్ళు ఎదురుగుండానే యూపీఐ ట్రాన్సాక్షన్స్ వచ్చినాయి, మనం దాని గురించి మాట్లాడతామా? అవన్నీ కామన్ అంటాం. అయ్యే లేకపోతే అమెరికాతో చూడు, లేకపోతే బ్రిటన్తో చూడు అని పోటీకి చెప్తుంటాం. ఇది మనకి సహజ సిద్ధమైన మానవ లక్షణం. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే, రేవు పార్టీల మీద వార్తలు ఒక వారం 10 రోజులు సీరియల్, వాడెవడు, వాడు వెనకాలెవడు, వాడితో ఏం జరుగుతుంది, వాడి వెనకాల ఉన్న సెలబ్రిటీలు, సెక్సు, క్రైము, సస్పెన్స్, ఈ 3 ఒక రేటింగ్ కాన్సెప్ట్. దానికోసం వాళ్ళ వెనకాల పట్టడం, వాళ్ళ దగ్గర మైకులు పెట్టడం, హేమ ఏం చేసింది, లేకపోతే ఇదేం చేసింది, ఇదంతా ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి. అకున్ సబర్వాల్ అప్పుడు అనేక మంది సినిమా వాళ్ళని పిలిపించారు, ఓ మైకులు పడ్డాం, వెంటపడ్డాం, వాడు డ్రగ్ వాడు, వీ డ్రగ్ కూడా అంటాం. ఇప్పుడు కూడా వాళ్ళని ట్రోల్ చేయాలనుకున్నప్పుడు డ్రగ్ కేసులు వెళ్ళేవరా నువ్వు అని మాట్లాడుతావు. ఒక్కళ్ళకి శిక్ష పడిందా? ఒక్కళ్ళంటే ఒక్కళ్ళకి. డ్రగ్ ఫెడర్ల దగ్గర వాళ్ళ ఫోన్ నెంబర్లు ఉన్నాయనే కదా, ఏమైంది? అదే సందర్భంలో తర్వాతన రెండోసారి మళ్ళీ డ్రగ్స్ దాని మీద ఎంక్వైరీ, మొన్న మధ్య రేవంత్ వచ్చాక జరిగింది. ఏమైనాయి? రేవ్ పార్టీల గురించి ఆ సెలబ్రిటీలు ఉన్నారు, ఈ సెలబ్రిటీలు ఉన్నారు. రేవ్ పార్టీలకు భవిష్యత్తులో చట్టబద్ధం చేస్తామని ఎవడన్నా చెప్తాడేమో. ఎందుకంటే ఇదివరకు మందు పార్టీలు పెట్టడం తప్పు, ఇప్పుడు మందు పార్టీ అనేటువంటిది మామూలు. ఇప్పటికే కొన్ని దేశాల్లో డ్రగ్స్ని చట్టబద్ధం చేసేశారు, రేపు పొద్దున ఇక్కడ కూడా చేసేస్తారేమో. ఎందుకంటే ఓ రొటీన్గా నడిచిపోతుంది, ఎవడేమన్నా సరే నడిచిపోతుంది. 2 లక్షల రూపాయలు ఆడు అక్కడికి ఇచ్చి ఎందుకు పోతున్నాడు? సెక్సు, డ్రగ్సు, ఇదే అక్కడ పాయింట్. ఓపెన్ సీక్రెట్. ఇక్కడ మనకి అవకాశం దక్కనప్పుడు తిట్టుకుంటాం, మనకి అవకాశం దక్కినప్పుడు తప్పేంటంటాం. ఇది మానవుడి సహజ సిద్ధమైన లక్షణం. మీడియాకు కూడా కావాల్సింది ఆ సెలబ్రిటీలు మామూలుగా ఆ రోడ్ల గురించినో, ఈ సందుల గురించినో, ఆ సమస్యల గురించినో చెప్తే పట్టించుకోరు. కాబట్టి ఈ సెలబ్రిటీలు వెనకాల ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి, ఈ రోజు వరకు ఏ ఒక్క సెలబ్రిటీకైనా శిక్ష పడిందా? ఈ కేసుల్లో ఏముంటుంది? రేపు ఫర్ ఎగ్జాంపుల్ బ్లడ్ టెస్టులు, శాంపిల్స్ తీశారు, ఏమవుతుంది? వాళ్ళు డ్రగ్స్ వాడారు అంటే చట్టం ప్రకారం వ్యభిచారంలోనైనా డ్రగ్స్లోనైనా సరే వాడినట్టు పట్టుబడినటువంటి, అదే డ్రగ్స్ సెక్స్ చేసినటువంటి వాళ్ళు, అంటే వ్యభిచారం చేసిన వాళ్ళకైనా డ్రగ్స్కైనా వీటిట్లో కౌన్సిలింగ్లు, కొన్ని రోజుల పాటు అదేదో వసతి గృహాల్లో సూక్తులు చెప్పడం, ఇదే ఉంది తప్పించి దానికి మరొక ఇది లేదు. 2 సార్లు డ్రగ్స్ వాడతా పట్టుబడితే శిక్ష, ఇట్లాంటిది లేకపోవడమే కదా వీళ్ళు అంత ధైర్యంగా చేయడానికి కారణం. అదే సందర్భంలో ఎవరికి శిక్ష పడుతుంది అంటే, డ్రగ్స్ అమ్మిన వాళ్ళ వరకు శిక్ష ఉంటుంది. ఆ అమ్మిన వాళ్ళకి, ఆర్గనైజేషన్ చేసినటువంటి వాళ్ళకి ఆర్గనైజర్ కూడా ఏం చెప్తాడు? వాళ్ళు డ్రగ్స్ అమ్ముతున్నారని నాకు తెలియదని అంటాడు. అయితే గీతే అతనికి రిస్క్ ఉంటుంది, అంతవరకే తప్పించి వాళ్ళు అసలు ఈ సినిమా సెలబ్రిటీలు కాదు. బట్ ఇక్కడ కళ్ళెదురుగుండా జరుగుతున్నటువంటిది డ్రగ్స్ వైపుకి ఈ పదే మనం ఫోకస్ చేస్తున్న వల్ల డ్రగ్స్ తప్పు లేదనేది యువతలోకి వెళ్ళిపోతుంది. ఈ సెలబ్రిటీలు సిగరెట్లని సినిమాల్లో తాగుతా, మందు తాగుతా, చుట్ట తాగుతా, బీడీలు తాగుతా చూపెట్టిన తర్వాత ఎంతమంది యువతరం అట్లా అట్రాక్ట్ అయ్యారు ఆ సినిమాల్లో దీనికి? వాళ్ళు ఇప్పుడు చేసేటటువంటి దాని వలన ఇదే నడుస్తుంది. ఇది చివరికి ఎట్లాంటి స్టేజ్లోకి పోతున్నాం అంటే, మన అనేది లేని వాళ్ళని వెంట ఫాలో అవుతున్నటువంటి రోజులలో ఇవన్నీ కేవలం రేటింగ్స్ కోసమే నడుస్తున్నాయి.